హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే 60 డేస్ మాత్రమే టైం ఉందండి. ఈ 60 డేస్లో మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే 170+ మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఎస్ఎస్సి సిజిఎల్ని క్రాక్ చేయాలి అనుకున్నా, లేదా ఆల్రెడీ మీరు గతంలో ఎస్ఎస్సి సిజిఎల్ రాసినటువంటి ఆస్పిరెంట్స్ అయినా కూడా ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మేము ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మనకి మే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ సాధన అనేటువంటి ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 15+ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 499 రూపీస్కి మీరు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అలాగే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ జూన్ నెలలో రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్స్ని అయితే లాంచ్ చేశాం. ఈ కోర్స్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్ కోర్స్ ఇది. అలాగే పీడిఎఫ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్సికి సంబంధించి అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 మంత్స్ కాదు, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. సో దానిపైన క్లిక్ చేసి మీరు 3 కోర్సెస్ అయితే తీసుకోండి. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1ని మీరు 60 డేస్లో 170+ మార్క్స్తో మీరు క్రాక్ చేయాలి అంటే ఈ 60 డేస్ ఆఫ్ టైంలో మీరు పెట్టుకున్నటువంటి ఆ పర్టికులర్ టైం బౌండ్ ఏదైతే ఉంటుందో అందులో కనీసం మీరు 1 అవర్ కూడా వేస్ట్ చేసుకోవద్దండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు డైలీ 12 అవర్స్ చదవాలి అని చెప్పేసి అనుకున్నారనుకోండి, అందులో కనీసం 1 అవర్ కూడా మీరు వేస్ట్ చేసుకోవద్దు. సో మీరు సమయం వృధా అనేది చేసుకోకుండా చాలా పట్టుదలతో, డెడికేషన్తో మీరు ఈ 60 డేస్ మీరు ప్రిపేర్ అయినట్లయితే, అట్లీస్ట్ ఇప్పటి వరకు బుక్స్ కూడా తీనటువంటి వారు ఈ రోజు నుంచైనా మీరు ఈ 60 డేస్ని ఒక ప్రాపర్ ప్లాన్తో మీరు ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 170+ మార్క్స్ మీరు తెచ్చుకోవడం అంత కష్టమేమీ కాదు. ఎస్ఎస్సి సిజిఎల్లో ఎస్ఎస్సి సిజిఎల్ కంపేర్డ్ టు బ్యాంక్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా ఉంటుందండి. కాబట్టి ఈ తక్కువ టైంలోనే, ఈ 60 డేస్ ఆఫ్ టైంలోనే మీరు 170+ మార్క్స్ తెచ్చుకోవడం మీకు ఈజీనే. సో మీకు టైర్ 2లో తక్కువ మార్కులు వచ్చినా కూడా టైర్ 1లో మీ యొక్క టార్గెట్ కనుక 170+ మార్క్స్ పెట్టుకొని మీరు తెచ్చుకున్నట్లయితే మీకు అది చాలా చాలా మంచి స్కోర్ అవుతుంది. అది ఏ కేటగిరీ వారైనా కూడా 170+ మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఇంకా తిరుగుండదు అనమాట. టైర్ 2లో కొంచెం మార్కులు మీకు తగ్గినా కూడా ఇక్కడ 170+ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి మీ యొక్క స్కోర్ని పెంచడానికి. కాబట్టి కంపేర్ టు టైర్ 2 మనకి టైర్ 1 అనేది ఈజీ కాబట్టి మీరు 170+ మార్క్స్ని మైండ్లో పెట్టుకొని అదే టార్గెట్గా పెట్టుకొని మీరు ఎటువంటి సమయం మీరు వృధా చేసుకోకుండా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే టైర్ 2 గురించి మనం తర్వాత ఆలోచిద్దామండి. ఎందుకంటే మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 2025లో ఉంది. సో మీకు ఆగస్టులో మీకు టైర్ 1 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఆగస్టు 13th నుంచి ఆగస్టు 30th వరకు మీకు టైర్ 1 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు టైర్ 2కి ప్రిపేర్ అవ్వడానికి 4 మంత్స్ టైం అయితే ఉంటుంది. అది మీకు సరిపోతుంది టైర్ 2కి. కాబట్టి టైర్ 2 గురించి తర్వాత ఆలోచిద్దాము. ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ 60 డేస్లో టైర్ 1లో 170+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే టైర్ 1 ఎగ్జామినేషన్లో మనకి 4 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీషు, తర్వాత రీజనింగ్, తర్వాత యాప్టిట్యూడ్, ఆ తర్వాత జీకే లేదా జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. సో ఇందులో మీరు టైర్ 1లో ఫుల్ మార్క్స్ తెచ్చుకునేటువంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అండి. సో రీజనింగ్లో 25 క్వశ్చన్స్కి మీరు 25 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు.
ఇంగ్లీష్లో కూడా 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ 100కి 100% మీరు ఆన్సర్ చేయొచ్చు. అనుకున్నంత కష్టమేమీ కాదు ఇంగ్లీషు. సో మీరు ఇంగ్లీష్లో వీక్గా ఉన్నా కూడా మీరు ఒక ప్రాపర్ ప్లాన్తో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో 25కి 25 క్వశ్చన్స్ మీరు క్రాక్ చేయొచ్చండి. అండ్ రీజనింగ్లో ప్రతి ఒక్కరు కూడా 25కి 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. సో మీరు ఇప్పటి నుంచే ప్రతిరోజు రీజనింగ్ అండ్ ఇంగ్లీష్లో మీరు ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ 60 డేస్లో ఏ ఒక్క రోజు కూడా మీరు ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ని వదిలిపెట్టొద్దు. రీజనింగ్ ఈజీనే కదా అని చెప్పేసి కూడా మీరు లైట్ తీసుకోవద్దు. ప్రీవియస్ పేపర్స్ని తీసుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి టాపిక్ వైజ్గా. సో మీకు ఖచ్చితంగా రీజనింగ్లో 25కి 25 మార్క్స్ 25కి 25 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. ఇంగ్లీష్లో 25కి 25 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి టోటల్ ఈ 2 టాపిక్స్ కలిపి 50 క్వశ్చన్స్. సో 50 × 2 మనకి 100 మార్క్స్ అనమాట. సో 100కి 100 మార్క్స్ మీకు ఈ 2 టాపిక్స్ నుంచే మీకు రావాల్సి ఉంటుంది. తర్వాత యాప్టిట్యూడ్ అండ్ జీకేలో కలిపి మీకు 70+ మార్క్స్ మీరు తెచ్చుకున్నట్లయితే టోటల్గా మీకు 170+ మార్క్స్ అయితే అవుతాయి. ఇందులో మీరు యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్లో ఒక 22 క్వశ్చన్స్ వరకు మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. జీకేలో మాత్రం 25కి మీరు అటెంప్ట్ చేయగలిగేది ఒక 17 క్వశ్చన్స్ మాత్రమే. 17 క్వశ్చన్స్ కంటే ఎక్కువ మీరు అటెంప్ట్ చేయలేరండి. సో అంత టఫ్గా ఉంటుంది జీకే అనేది. మీరు ఎంత చదువుకొని వెళ్ళినా, మీరు ఆ మహాసముద్రాన్ని ఎంత ఈదినా కూడా మీరు దాన్ని క్రాక్ చేయడం అంత పాసిబుల్ అయితే కాదు. సో చాలామంది జీకేలోనే డిఫికల్టీ ఫేస్ చేస్తారు అండ్ జీకే కోసమే ఎక్కువ టైం అనేది వృధా చేస్తారు, ఎక్కువ టైం అనేది కేటాయించి. కాబట్టి ఇక్కడ మీరు ప్లానింగ్గా చేసుకోవాలి. ఓకే, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అనేది మనకి ఈజీ అండ్ ఎక్కువ స్కోరింగ్ కాబట్టి వీటికి ఎక్కువ టైం కేటాయించాలి. యాప్టిట్యూడ్కి సంబంధించి మీరు మ్యాథ్స్లో వీక్ స్టూడెంట్స్ అయినట్లయితే షార్ట్ కట్ ట్రిక్స్ నేర్చుకుంటూ ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్కి మీరు ప్రిఫరెన్స్ ఇస్తూ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలాంటి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్స్ని చూసుకొని దాన్ని బట్టి మీరు ఒక ప్లాన్ వేసుకొని యాప్టిట్యూడ్లో ఆ టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ 60 డేస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే చదవాలి, చదివిన వాటిని రివిజన్ చేయాలి. తర్వాత మీరు ఎక్కడో చోట మాక్స్ తీసుకుంటారు కదా, మాక్ అటెంప్ట్స్ చేయడానికి. ఓకే, మాక్ టెస్టులని బై చేస్తారు కదా. సో ఆ మాక్ అటెంప్ట్స్ మీరు ఖచ్చితంగా చేయాలండి. ఓకే, మాక్ అటెంప్ట్స్ మీరు చేయడం వల్ల మీరు ఏ పర్టికులర్ టాపిక్లో, ఓకే, మీరు ఏ పర్టికులర్ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారనేది మీకు తెలుస్తుంది. సో మాక్ అటెంప్ట్ చేసిన తర్వాత దాన్ని రివైజ్ చేసుకోవాలి, అనలైజ్ చేయాలి. ఓకే, ఆ అనలైజ్ చేయడం కూడా ఒక ట్రిక్కే అనమాట. ఒక స్మార్ట్గా ఆలోచించి చేయాలి అది. సో అది ఎలా చేయాలనేది కూడా నేను ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను మాక్ అటెంప్ట్స్కి సంబంధించి. ఒక మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీరు దాన్ని ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ మాక్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే మార్కులు కోల్పోయారో, ఏ క్వశ్చన్స్లో, ఏ టాపిక్లో మీరు ఏ పార్ట్లో మీరు మార్క్స్ కోల్పోయారు అనేది మీరు చెక్ చేసుకొని ఆ మార్క్స్ కోల్పోయినటువంటి ఆ రిలేటెడ్ టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మీరు రివిజన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 60 డేస్లోనే మీరు చదవాలి, రివిజన్ చేయాలి, మాక్ అటెంప్ట్స్ చేయాలి అండ్ అట్ ది సేమ్ టైం రివిజన్ కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ 60 డేస్ని ప్లాన్ చేసుకొని చదవాలి. అయితే మనకి 25కి 25 మార్క్స్ ఇచ్చే 25కి 25 క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయగలిగేటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సో దీన్ని మీరు ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి గ్రామర్కి సంబంధించినటువంటి పార్ట్. సో ఇక్కడ మనకి చాలామందికి గ్రామర్ అనేది రాదు, ఇప్పటికీ రానటువంటి వారు ఉన్నారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్రర్ కరెక్షన్స్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ కానీ, క్లోజ్ టెస్ట్ లాంటివి కానీ మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ గ్రామర్ పార్ట్ అనేది మీకు రావాలి. ఈ గ్రామర్ పార్ట్ అనేది రాకుండా మీరు ఈ క్లోజ్ టెస్ట్ కానీ, ఎర్రర్ కరెక్షన్స్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, నో ఇంప్రూవ్మెంట్ లాంటి స్టేట్మెంట్స్ని మీరు అటెంప్ట్ చేయలేరు. కాబట్టి మీరు ఈ 60 డేస్ ఆఫ్ టైంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు డైలీ ఈ గ్రామర్ని నేర్చుకుంటూనే ప్యారలల్గా మీరు ఇవి కూడా ప్రిపేర్ అవ్వాలండి. ప్యారలల్గా ఇవి కూడా చదవాలి మీరు. సో ఇక్కడ ఒకరోజు నౌన్ చదివారనుకోండి, దానితో పాటు ప్యారలల్గా సినానిమ్స్, యాంటానిమ్స్, వన్ వర్డ్స్, ఈడియమ్స్, స్పెల్లింగ్స్ అండ్ కాంప్రహెన్షన్ పాసేజ్ కానీ మనకి క్లోజ్ టెస్ట్ కానీ ఇస్తాడు. మ్యాక్సిమం మనకి క్లోజ్ టెస్టే ఇస్తున్నాడు చాలా ఇయర్స్ నుంచి. సో క్లోజ్ టెస్ట్ రోజుకొక క్లోజ్ టెస్ట్ అయినా మీరు ప్రాక్టీస్ చేయాలి. కాంప్రహెన్షన్ పాసేజ్ అండ్ క్లోజ్ టెస్ట్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. కాబట్టి రోజుకొక క్లోజ్ టెస్ట్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో కాబట్టి మీరు ఒక రోజు నౌన్ ప్రిపేర్ అయితే సో దానికి రిలేటెడ్గా దానికి ప్యారలల్గా మీరు డైలీ ఒక 20
సినానిమ్స్, 20 యాంటానిమ్స్, 20 వన్ వర్డ్స్, 20 ఈడియమ్స్, ఒక 20 to 30 స్పెల్లింగ్స్ మీరు నేర్చుకోవాలి. కొన్ని డిఫికల్ట్ స్పెల్లింగ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. చాలామంది డయేరియా అని చెప్పేసి అడుగుతారు, అలాగే పర్సవరెన్స్ అని చెప్పేసి అంటాడు. అలాంటి వాటికి చాలామందికి ఆ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు స్పాట్లో మీరు ఆ స్పెల్లింగ్స్ అనేవి మర్చిపోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా స్పెల్లింగ్స్ కూడా డిఫికల్ట్గా ఉండేటువంటి స్పెల్లింగ్స్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఇలాగ మీరు ఈ గ్రామర్ని చదువుతూ ప్యారలల్గా ఇవి కూడా చదువుతుంటే ఇవి కూడా మనకి మెయిన్ కాబట్టి, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ కాబట్టి ఇవి కవర్ అవుతాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ గ్రామర్ కూడా మీకు వస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ని కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఎర్రర్స్ నుంచి మనకి ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ వరకు వస్తాయి. నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ ఒక 2 క్వశ్చన్స్ వరకు అడుగుతారు. సో కాబట్టి ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి మీరు ఇప్పుడే ప్రిపేర్ అయితే టైర్ 2 కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో కాబట్టి నౌన్, ప్రొనౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రీపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్, ప్యాసివ్ వాయిస్ అండ్ యాక్టివ్ వాయిస్ అండ్ టెన్సెస్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మనకి డైరెక్ట్గా అడగపోయినా సో మనకి కొన్ని ఈ ఎర్రర్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ నో ఇంప్రూవ్మెంట్ లాంటి స్టేట్మెంట్స్లో వీటిని కూడా ఇంక్లూడ్ చేసి అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మీరు గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలన్నమాట. సో ఇంగ్లీష్ అనేది మీకు ఈజీనేనండి, తక్కువ సిలబస్ ఉంటుంది. ఓకే, మీరు ఆ గ్రామర్ రూల్స్ అండ్ ఈ పర్టికులర్ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 25కి 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. కాబట్టి ఈ 60 డేస్లో మీరు ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్లాన్ చేసుకొని రోజుకి ఒక గ్రామర్ టాపిక్ ప్రిపేర్ అవుతూ ఓకే వాటితో పాటు ప్యారలల్గా ఇవి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో వీటికి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోడల్ బిట్స్ అన్నీ కూడా కలిపి 10,500 ప్లస్ బిట్స్ అయితే ఇస్తున్నాము. అండ్ దీనితో పాటు 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇంగ్లీష్కి సంబంధించి లాంచ్ చేయడం జరిగింది. 99 రూపీస్ కోర్సు. సో ఇదే 10,500 రూపీస్ బిట్స్ వచ్చేసి పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకున్నట్లయితే అందులో మీకు ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు బయట. అలాగే మీరు టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉందండి. మీరు ప్రాక్టీస్ చేయడానికి విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి ఇవన్నీ కూడాను. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ తీసుకోండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఈ విధంగా మీరు ఇవి ప్రిపేర్ అవుతూ ప్యారలల్గా ఇవి కూడా నేర్చుకోవాలి. అప్పుడే మీకు చాలా బాగా మంచి స్కోర్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుసు కదా, నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. జస్ట్ 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. స్క్రైబ్కి ఎక్స్ట్రా 20 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో రీజనింగ్లో 25కి 25 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయాలండి. 25కి 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 25కి 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 100కి 100 మార్క్స్ రావడం అనేది ఈ 2 టాపిక్స్లో మీ యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. తర్వాత యాప్టిట్యూడ్లో 25కి 22 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. జనరల్ అవేర్నెస్లో 25కి 17 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసి రావాలన్నమాట. సో ఈ విధంగా మీరు టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇందులో రీజనింగ్కి సంబంధించి చూడండి, రీజనింగ్లో 25కి 25 మార్క్స్ తెచ్చుకోవడం ఈజీనా అంటే 100% ఈజీ అండి. చాలామంది అలాగే క్రాక్ చేస్తారు. సో ఎందుకు అంటే రీజనింగ్ అనేది మనకి ఇక్కడ ముందుగా మీరు ఈజీగా అటెంప్ట్ చేసేటువంటి టాపిక్స్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ అని చెప్పేసి ఉంటుంది, అది ఈజీగా ఉంటుంది. లెటర్ సిరీస్ ఉంటుంది, నంబర్ సిరీస్ ఉంటుంది. అలాగే ర్యాంకింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. డైస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి కూడా మీరు చూసుకోవాలి, డైస్. ఓకే, దానితో పాటు బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్. ఓకే, దీనితో పాటు మిర్రర్ ఇమేజెస్ అని చెప్పేసి ఇస్తాడు, లేదా వాటర్ ఇమేజెస్ అని చెప్పేసి ఇస్తాడు. అవి చాలా ఈజీ, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ రీజనింగ్ అంతా కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంబెడెడ్ ఫిగర్స్ అని చెప్పేసి ఇస్తాడు, అది కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకుంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి, నేను చెప్పేవన్నీ కూడాను. సో అందులో మీరు ఆ పర్టికులర్ టాపిక్స్ని మీరు ఓపెన్ చేసి ప్రిపేర్ అవ్వడమే. తర్వాత పేపర్ కట్టింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఒక క్వశ్చన్ అడుగుతాడు, 1 లేదా 2 అడగొచ్చు. సో దాని నుంచి క్వశ్చన్ వస్తుంది. అండ్ దీనితో పాటు కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఓకే, కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఆ ట్రయాంగిల్స్ని కౌంట్ చేయడం, లేకపోతే రెక్టాంగిల్స్ ఈ విధంగా అడుగుతాడనమాట, వాటిని కౌంట్ చేయాలి. తర్వాత చూసుకున్నట్లయితే సిలాజిజమ్స్. ఓకే, సిలాజిజమ్స్ ఈజీనే, మీరు ప్రాక్టీస్ చేయాలి ఇవి. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే సిలాజిజమ్స్ కూడా మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో రీజనింగ్ అనేది అంత కష్టం కాదండి. 25కి 25 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు.
ఓకే, సో రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ టోటల్ 50కి 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 100కి 100 మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోవాలి. అది మీరు టార్గెట్గా పెట్టుకోండి. తర్వాత మిమ్మల్ని హడలెత్తించేటువంటి టాపిక్ జనరల్ అవేర్నెస్ అనమాట. ఇందులో మీరు ఎక్కడ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు అంటే బుక్స్ అండ్ ఆథర్స్. ఎన్ని బుక్స్ అని చదువుతాను చెప్పండి. సో మనకి స్టాటిక్ జీకేలో ఉండేటువంటి బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ రీసెంట్గా 2024 అండ్ 2025లో రిలీజ్ అయినటువంటి ఆ బుక్స్ని రాసినటువంటి ఆథర్స్ గురించి అడుగుతారు. ఇలా ఎన్ని బుక్స్ అని చదువుతారు చూడండి, చాలా ఉంటాయి. అలాగే పద్మ అవార్డ్స్ గురించి అడుగుతారండి. అది కూడా పద్మశ్రీ గురించి అడుగుతారు. పద్మభూషణ పద్మ విభూషణ కూడా కాదు, పద్మ అవార్డ్స్లో పద్మశ్రీ అవార్డ్స్ అడుగుతారు. పద్మశ్రీ అవార్డ్స్ తెచ్చుకున్న వాళ్ళే ప్రతి సంవత్సరం 100+ క్యాండిడేట్స్ ఉంటారు. పోనీ వాళ్ళు ఎవరెవరు ఏంటనే చదువుతామనుకుంటే ఒక 2 years పద్మ అవార్డ్స్, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి పద్మ అవార్డు వచ్చింది, వాళ్ళు చేసిన సేవ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి జనరల్ అవేర్నెస్లో. సో కాబట్టి ఇక్కడ మీరు మార్కులు కోల్పోతారు. అలాగే మనకి లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే, ఈవెన్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో కూడా అలాంటి క్వశ్చన్స్ అడిగారు. అవేంటంటే క్రికెట్ పిచ్ ఉందనుకోండి, ఈ క్రికెట్ పిచ్ లెంగ్త్ ఎంత అని చెప్పేసి అడిగారు ఒక షిఫ్ట్లో. మరొక షిఫ్ట్లో 3 wickets ఉంటాయి కదా క్రికెట్లో, ఈ 3 wickets హైట్ ఎంత అని చెప్పేసి అడిగారు. మరొక షిఫ్ట్లో ఈ బెయిల్స్ ఉంటాయి కదా వికెట్స్ పైన, ఆ బెయిల్స్ లెంగ్త్ ఎంత అని చెప్పేసి అడిగారు. అలాగే మరొక షిఫ్ట్లో ఈ కబడ్డీకి సంబంధించినటువంటి కోర్ట్ ఉంటుంది కదా, దీని యొక్క లెంగ్త్ అండ్ విడ్త్ ఎంత అని చెప్పేసి అడిగారు. అలాగే ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించినటువంటి లెంగ్త్ అండ్ విడ్త్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇలాగా మైండ్ బ్లాక్ అయ్యేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి చాలామంది ఎగ్జామినేషన్ రాసి వచ్చిన తర్వాత జీకేనే నేను సరిగ్గా అటెంప్ట్ చేయలేదు, యాప్టిట్యూడ్ బాగానే ఉంది, రీజనింగ్ ఇంకా బాగుంది, ఇంగ్లీష్ కూడా బాగుంది అని చెప్పేసి అంటారు. కానీ జీకే అండ్ జీఏనే నేను అసలు అటెంప్ట్ చేయలేదు అని చెప్పేసి అంటారండి. ఒక 10 క్వశ్చన్స్ వరకే పెట్టగలిగాను, మిగిలిన 15 క్వశ్చన్స్ నేను అసలు ఆన్సర్ చేయలేకపోయానని చెప్పేసి అంటూ ఉంటారు. లాస్ట్ టైం ఇదే జరిగింది, ఎవ్రీ ఎగ్జామ్కి ఇదే జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి రైల్వే ఎన్టీపీసీ కూడా స్టూడెంట్స్ అదే చెప్తున్నారు. జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్సే టఫ్గా ఉంది, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఈజీగా ఉంది, కానీ జనరల్ అవేర్నెస్సే టఫ్గా ఉందని చెప్పేసి అంటున్నారు. కానీ మీలో చాలామంది ఈ టాపిక్ పైనే ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడే మీరు దీనికి సంబంధించి ఎక్కువ టైం వెచ్చించినా కూడా మీకు మార్కులు అనేవి రావట్లేదన్నమాట. కాబట్టి దీని ఒక ప్లాన్గా చదువుకోవాలి. ఇందులో మీకు ఇక్కడ చూడండి పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో పాలిటీలో మీకు టైర్ 1లో ఎక్కువగా అడిగేది ఏంటి, పాలిటీలో ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అలాగే అమెండ్మెంట్స్ నుంచి వస్తాయి, అలాగే షెడ్యూల్స్ నుంచి వస్తాయి. షెడ్యూల్స్ ఎలా అడుగుతాడంటే ఒక షిఫ్ట్లో 10th షెడ్యూల్ గురించి అడిగితే మరొక షిఫ్ట్లో 8th షెడ్యూల్ అడుగుతాడు, మరొక షిఫ్ట్లో 7th షెడ్యూల్ అడుగుతాడు. ఇలాగ అన్ని షిఫ్ట్స్ అయిపోయేసరికి మొత్తం 12 షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తాడనమాట. కాబట్టి మీరు షెడ్యూల్స్ చదువుకోవాలి, అమెండ్మెంట్స్ చదవాలి, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, ఆర్టికల్స్ చదువుకోవాలి. ఆర్టికల్స్ మీరు 395 ఆర్టికల్స్ చదువుకుంటే బెటర్. ఓకే, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 395 ఆర్టికల్స్ చదువుకుంటే చాలా బెటర్ అనమాట. అందులో ఏదో ఒక దాని నుంచి క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, స్టార్టింగ్లో ఈజీగానే ఇస్తాడు. ఎక్కువగా మీకు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ నుంచి వస్తాయి, లేదా ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అడుగుతాడు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిపిఎస్పీస్ ఉన్నాయి కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి అడుగుతాడు. సో వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. లేదంటే ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఆర్టికల్స్, ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్, అలాగే చీఫ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్, లేదా సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్, వీటి రిలేటెడ్ ఆర్టికల్స్ మనకి ఎక్కువగా అడుగుతాడనమాట. కాబట్టి మీరు 395 ఆర్టికల్స్ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్లయితే మీకు మోడర్న్ ఇండియా హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత మీడియవల్ ఇండియా నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఏన్షియంట్ ఇండియా నుంచి కొంచెం తక్కువ అడుగుతాడు, కానీ మీకు ఎక్కువగా మీడియవల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా హిస్టరీ నుంచే ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత జాగ్రఫీ చూసుకున్నట్లయితే రివర్స్, పీక్స్, డ్యామ్స్, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎకానమీలో మీకు ఎక్కువగా లాస్ట్ ఇయర్ అడిగింది ఏంటంటే ప్రతి షిఫ్ట్లో మనకి ప్లానింగ్ కమిషన్ గురించి, అలాగే 5-year ప్లాన్స్ గురించి క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఒక్కో షిఫ్ట్లో ఒక్కో 5-year ప్లాన్ గురించి అడిగారు. ప్లాన్ హాలిడేస్ అంటే ఏంటని చెప్పేసి ఇచ్చారు. 1969 నుంచి 66 నుంచి 69 మధ్య ఉన్నటువంటి ఇయర్స్ని, ఈ 3 yearsని ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి అంటారు. అప్పుడు 5-year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట, యుద్ధాలు రావడం వల్ల వరుసగా. సో ఇలాగ అడిగాడు అనమాట క్వశ్చన్స్. సో ఇవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది టాపిక్స్ ఎక్కువగా. ఓకే, సో నేను వీటిపైన సపరేట్గా వీడియోస్ కూడా చేస్తాను.
ఓకే. అండ్ జీకేకి సంబంధించి మీరు ఎక్కువగా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ చూసుకోవాలి. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అయితే చూసుకోవాలి. సో మేము 10,000 ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి, అలాగే మరొక 10,000 ప్లస్ బిట్స్ తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా వేరే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు ఆ పీడిఎఫ్ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో జీకేకి సంబంధించి ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా క్వాంటిటీ యాప్టిట్యూడ్ విషయానికి వస్తే చాలామంది భయపడేటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా లైక్ బీఏ బీకామ్ చేసినటువంటి వారు ఈ ఎస్ఎస్సి సీజీఎల్ని కూడా క్రాక్ చేయాలని అటెంప్ట్ చేస్తారు కాబట్టి వారు మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి వారికి ఈ యాప్టిట్యూడ్ అనేది కొంచెం కష్టం అనమాట. ముఖ్యంగా మనకి ఎస్ఎస్సి సీజీఎల్లో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లైక్ ట్రయాంగిల్స్తో పాటు జామెట్రీ, ఆల్జీబ్రా అండ్ మెన్సురేషన్, వీటి నుంచి వస్తాయన్నమాట క్వశ్చన్స్. సో ఇవి వాళ్ళకి తెలియదు, అసలు వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టు. మిగిలినవి ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా ఫార్ములాస్తో చేస్తారనుకుంటే మిగిలినవి వాళ్ళకి చాలా ట్రిక్కీగా టిపికల్గా అనిపిస్తాయి. కానీ మీరు వాటికి కూడా ఫార్ములాస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా చూసుకుంటే a+b² ఫార్ములా నుంచి a+b³ ఫార్ములాస్ వరకు అవి ఒక 10 నుంచి 15 ఫార్ములాస్ ఉంటాయి. వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. సో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి x+1/x అనేది ఒక 7 అనుకుంటే x² + 1/x² వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతాడు. దీనికి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేయాలన్నమాట. సో a+b² ఫార్ములా యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. సింపుల్ అనమాట. ఓకే. బేసిక్గానే ఉంటాయి టైర్ 1లో. టైర్ 2 సంగతి తర్వాత చూడొచ్చు అన్నాను కదా నేను. కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజెస్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. పర్సంటేజెస్ నుంచే మనకి మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సో ఫస్ట్ పర్సంటేజెస్ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆ తర్వాత మీరు టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకే, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్, ఓకే, యావరేజెస్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, నంబర్ సిస్టమ్స్, ఇవి మీరు చూసుకోవాలండి. ఓకే. సిలబస్ ప్రకారమే చూసుకోండి. ఇందులో మీకు ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్, డిస్కౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓకే, పార్ట్నర్షిప్ బిజినెస్, వీటిపైన మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవి మీరు చూసుకోవాలి. దీనితో పాటు నేను చెప్పినటువంటి మెన్సురేషన్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఏరియాస్, అలాగే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దీనితో పాటు మీకు ట్రిగ్నోమెట్రీ నుంచి తక్కువ క్వశ్చన్స్ అడుగుతాడండి. 1 or 2 క్వశ్చన్స్ ఇస్తాడంతే. అలాగే ఆల్జీబ్రా నుంచి కూడా మనకి తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, 1 or 2 క్వశ్చన్స్. మెయిన్స్లో మీకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, వాటికి మెయిన్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, అంటే టైర్ 2లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో మిగిలినటువంటి వాటికి తక్కువగానే ఉంటుంది టైర్ 1లో. సో కాబట్టి మీరు మ్యాథ్స్లో 22 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇంకా జీఏలో మీరు 17 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. టోటల్గా మీకు 170+ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. నేను చెప్పిన విధంగా మీరు దీనికి సంబంధించి రీడ్, రివిజన్, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం, మళ్ళీ రివిజన్ చేయడం. సో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఈ 4 విధాలుగా చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. టైర్ 1 అనేది చాలా కీలకమండి. ఓకే. 170+ అంటే చాలా మంచి స్కోరు. లాస్ట్ ఇయర్ 150+ ఉంది కట్ ఆఫ్. సో మీరు 170+ తెచ్చుకున్నారు అంటే సో మీకు చాలా చాలా మంచి స్కోర్ అనమాట ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు అండ్ 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, ఈ 2 కోర్సులు కూడా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.